ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 68వ శ్లోకం. శృతిసీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తికా. శృతిసీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా. పదము పాదములకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మ మాతృకావర్ణస్వరూపిణి. పదముల కూడికయే పాదం. ఆ పాదములే అమ్మ దివ్యమగు షోడశీ మంత్రం, ఆత్మవిద్యకు ఆధారం. షోడశీ విద్యాక్షరములే శ్రీమాత పాదముల చెంతనున్న ధూళి. ఇక శృతులనగా వేదాలు. వేదమాత గాయత్రీదేవి. గాయత్రి 24 తత్వములను కూడిన ఒకే రూపం. ప్రకృతిలో దాగినటువంటి ప్రేరణ శక్తి, తత్వశక్తి సహజంగా స్త్రీమూర్తిగా చెప్పడం జరుగుతోంది. అటువంటి గాయత్రీ మాత సువాసినీ తత్వమునకు గుర్తుగా శ్రీమాత షోడశీ మంత్రమును ధూళిని సింధూరంగా పాపిట ధరించి ప్రకాశించుచున్నదనుట మహాద్భుతం. యోగపరంగా శ్రీమాతను ఉపాసిస్తూ మూలాధారంలో ఉన్న కుండలినిని సహస్రారం వరకు నడిపించి పరమేశ్వర ఐక్యతను తెలుపుటే రహస్యంగా ఉన్నది. సర్వమంత్రములకెల్లా ఉత్తమం, శ్రేష్టం షోడశీ మంత్రమన్నది స్పష్టం. మరో చమత్కారం కూడా ఇందులో దాగి ఉంది. చిన్మయమునకు వివరణనిచ్చునవి శృతులు. శృతులు అమ్మ తత్వమును వివరించాలని ప్రయత్నించి ఓడిపోయాయట. పాదముల చెంతగా ధూళిగా వాలిపోయాయి. వాటిని సింధూరంగా చేసి తన పాపిట ధరించి మురిసిపోయిందట జగన్మాత. అందుకే అమ్మ శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా. ఓం ఐం హ్రీం శ్రీం శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికాయై నమః. సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తికా. పరమాత్మను వివరించునవి వేదాలు. వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదమని 4. వేదములు పరతత్వమును వివరిస్తాయి తప్ప వేదాలు పరతత్వం కాదు. యతో వాచో నివర్త్యంతే. ఎక్కడైతే శృతులు స్మృతులు నిలిచిపోతాయో అచ్చట నుండి పరతత్వము యొక్క అవధి మొదలవుతుందని జ్ఞానుల మాట. ఆవాంగ్మనస గోచరం అని పరవస్తువును వివరించారు పెద్దలు. మాటలకు, మనస్సుకు, చేతలకు అందనిది, వేదాలకు అందనిది పరతత్వమే. సుక్తి సంపుట ముత్యం. ముత్యపు చిప్పలలోని ముత్యం, ఆ ముత్యపు పై కింది చిప్పలే వేదములు, ఉపనిషత్తులు. వాటితో కప్పబడి ఉన్న ముత్యమే పరతత్వం. వేదోపనిషత్తుల నుండి గ్రహించిన దానిని మననం చేసుకుంటూ చివరదగు అఖండ మౌనం అగు పరతత్వమును గ్రహించవలయునని పెద్దల బోధ. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ మాతృకా స్వరూపం. ముత్యము స్వచ్ఛతకు గుర్తు. ముత్యాల వంటి అక్షరములు అని ఒక మాట కూడా కలదు కదా. క ఏ ఈ ల హ్రీం, హ స ఖ హ ల హ్రీం, స క ల హ్రీం అను అక్షరములను సంపుటీకరించిన దానిని శ్రీవిద్యగా ఉపాసకులు చెప్తూ ఉన్నారు. అమ్మకు ఈ మంత్రమే మంత్ర శరీరం. శ్రీవిద్య సకల వేదాల సారం. అమ్మ రూపం స్వచ్ఛమగు పరారూపం. అందుకే జగన్మాత సకలాగమ సందోహ శక్తి సంపుటమౌక్తికగా కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం సకలాగమ సందోహ శక్తి సంపుటమౌక్తికాయై నమః.